పట్నా పీఠం కోసం బహుముఖ పోరు నెలకొన్న బీహార్లో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. సీమాంచల్ ప్రాంతంలో పోటీ చేస్తామన్న ఎంఐఎం ప్రకటనతో కొత్త సమీకరణాలు తెరపైకొచ్చాయి. ఓవైసీ సేన అరంగేట్రంతో లౌకికవాద ఓట్లు చీలి ఎన్డీఏకు లాభం చేకూరుతుందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి. సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య విస్తృత చర్చలు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాలు సంపాదించుకున్న ఎంఐఎం ఈసారి బీహారు పొరలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల ప్రాంతంలోని శాసనసభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ విషయం వెల్లడించిన ఎంఐఎం అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ ఏ పార్టీతోనూ ముందస్తు పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. సీమాంచల వెనుకబడుతనానికి కాంగ్రెస్, భాజపా, జేడీయూనే కారణమని ఓవైసీ ఆరోపించారు. सीमांचल में पसमानदगी है, बैकवर्डनेस है, नाइंसाफी है और हम सीमांचल की पसमानदगी को दूर करने के लिए हमारा ये मुतालबा होगा जीतने के बाद इंशाअल्लाह ताला के बिहार असेंबली में और पार्लियामेंट में सीमांचल के इंसाफ के लिए आर्टिकल 371 के तहत एक डेवलपमेंट काउंसिल बनाया जाए। सीमांचल की कितनी सीटों पर हम लड़ेंगे एज ए स्ट्रेटजी हम आपको नहीं बताएंगे, इंशाअल्लाह ताला जल्द से जल्द आपको बताया जाएगा। 4 జిల్లాలతో కూడిన సీమాంచల్ ప్రాంతంలో 23 శాసనసభ స్థానాలున్నాయి. అరారియా, పూర్నియా, కటిహార్ జిల్లాల్లో 40% జనాభా ముస్లింలే కాగా కిషన్గంజ్ జిల్లాలో 70% ప్రజలు ఆ వర్గం వారే ఉన్నారు. ఆ ప్రాంతంలో 15 నుంచి 20% ముస్లిం ఓట్లనైనా తమ పార్టీ సంపాదించగలుగుతుందని ఎంఐఎం నేతలు విశ్వాసంగా ఉన్నారు. ముస్లింలు, యాదవుల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్న లౌకికవాద కూటమి విజయావకాశాలపై ఎంఐఎం ఆరంగేట్రం పెను ప్రభావం చూపవచ్చన్నది నిపుణుల అంచనా. ఎంఐఎం సహా మహాకూటమి నుంచి నిష్క్రమించి ఒంటరిగా పోటీకి దిగిన సమాజ్వాదీ పార్టీ కారణంగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ జట్టుకు పడాల్సిన ఓట్లలో చీలిక రావటమే ఇందుకు కారణమన్నది వారి విశ్లేషణ. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం ప్రవేశంతో సమీకరణాలు మారిన విషయాన్ని రాజకీయ నిపుణులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మరాఠా శాసనసభ పోరులో ఎంఐఎం 2 స్థానాలతో సరిపెట్టుకున్నా కాంగ్రెస్, ఎన్సీపీ ఓట్లు చీల్చి భాజపాకు లబ్ధి చేకూర్చడంలో ఆ పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావం చూపింది. ఇప్పుడు బీహార్ శాసనసభ ఎన్నికల్లోనూ అదే జరిగి ఎన్డీఏకు లాభం జరగచ్చని అందరూ అంచనా వేస్తున్నా ఎంఐఎం, భాజపా మాత్రం ఆ వాదనల్ని తోసిపుచ్చుతున్నాయి. जहां पर हम नहीं लड़े वहां पर बीजेपी जीत गई, तो फिर इसका जवाब क्या देंगे? अभी दिल्ली यूनिवर्सिटी का रिजल्ट आया, एबीवीपी स्वीप कर गई, इसका क्या जवाब है? ఇతర పార్టీలు అందులో ఎంఐఎం లాంటి పార్టీలు ఏం చేస్తున్నాయి, దానివల్ల భారతీయ జనతా పార్టీ గెలుపు సులభం అవుతుందా, కఠినం అవుతుందా, ఇది ఆలోచించేటువంటి కోణంలో భారతీయ జనతా పార్టీ పనిచేయట్లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి మాటల్లో చెప్పాలంటే ప్రజల ద్వారా మాత్రమే మార్పు సాధ్యమవుతుంది. ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తున్నది. ఇక వేరే ఏది కూడా వ్యూహాల ఆధారంగా గెలవాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు. జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. సుదీర్ఘ చర్చల తర్వాత లోజపాతో ఏకాభిప్రాయానికి వచ్చిన భాజపా మరో మిత్రపక్షం హిందుస్థాన్ అవా మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. శనివారం అర్ధరాత్రి వరకు మాంఝీ వర్గంతో మంత్రాలు జరిపిన కమలదండు సీట్ల సర్దుబాటు వ్యవహారానికి నేడైనా ముగింపు పలకాలని భావిస్తోంది. बिल्कुल स्पष्ट कर रखा था कि सम्मानजनक सीट होगी। देखिए, सीट की बात करेंगे तो मैंने आपको 1 सेकंड था कि हम लोगों ने कोई भी नंबर स्पष्ट नहीं किया है। हम लोगों को उतनी सीट चाहिए जितनी लोक जनशक्ति पार्टी को सीट मिलती है, उससे एक भी सीट हम लोग नीचे लेने का काम नहीं करेंगे, वो मंजूर नहीं है हम लोगों को। क्या सर मांझी जी नाराज हैं? आज कोई नाराजगी नहीं है। मांझी जी एकदम स्वस्थ है, प्रसन्न है और सारी बातचीत दिल्ली में मनाएंगे या पटना में मनाएंगे? नहीं, कोई मनाने की बात नहीं। मांझी जी माने हुए आदमी, सुलझे हुए आदमी है, कहीं किसी तरह की बात नहीं। आप देखेंगे, आपको कल मालूम हो जाएगा। బీహార్లోని 243 స్థానాల్లో కనీసం 170 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్న భాజపా ఆయా స్థానాల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను మంగళవారం ప్రకటిస్తుందని సమాచారం.